చెప్పు, ఎట్లా డ్రెస్ బాగుందా? నచ్చిందా? డ్రెస్ నచ్చిందా? వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చాడు డ్రెస్, మా అబ్బాయి తీసుకొచ్చాడు. శుభాకాంక్షలు. హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి పుట్టినరోజు రోజున వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఉగాది పండుగ వీడియో కూడా షేర్ చేశాను కదా. ఉగాది వెళ్ళిన తెల్లారి మా అమ్మాయి పుట్టినరోజు. ఇంకా అందుకని మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి కోసం ఇక వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అమ్మాయి దగ్గరికి అంటే అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదండి, అందుకని చెప్పి ఇక అమ్మాయి దగ్గరికి వెళ్తా ఈ ఫుల్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాము. షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. చాలా మంది చక్కగా సపోర్ట్ చేశారు షార్ట్ వీడియోకి అయితే. ఇక అలానే ఈ లాంగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. లాంగ్ వీడియో కూడా అలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఒక విషయం అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్ది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను మా అమ్మాయిది పుట్టినరోజు అని చెప్పాను కదండి, అయితే బొబ్బట్లు అయితే చేస్తున్నాను. బొబ్బట్లు చేస్తా మీకు వీడియో షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఒక టాస్క్ లెక్కేనండి, ఒక టాస్క్ లాగా అనిపించింది. మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మాయి హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా, ఇప్పుడు హాస్టల్లో ఉంది. అది కాక 10th ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్మాయిని తీసుకురావడానికి కుదరదు, తీసుకెళ్ళడానికి కుదరదు. వాళ్ళు మనం అడగడానికి బాగోదు, వాళ్ళు పంపిని కూడా పంపించారనమాట. నేను వెళ్ళి అడిగినా కూడా ఇక అందుకని ఇదంతా రిస్క్ ఎందుకులే అని చెప్పి ఇంటికాడ నుంచే బొబ్బట్లు అయితే వేసుకొని నేను హాస్టల్ కాడికి అయితే వెళ్తున్నాను. హాస్టల్ కాడికి వెళ్ళాలంటే టాస్క్ అని నేను ఎందుకన్నానంటే, బస్సు అదే పొద్దున పూట నేను 11 గంటల బస్సుకి వెళ్తున్నానండి. ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ అమ్మాయికి బొబ్బట్లు చేసుకొని వెళ్ళాలి. బస్సు కొంచెం నాకు మిస్ అయినా సరే ఇక అది నాకు ఎట్టుంటుందంటే చెప్పేది కదా, మళ్ళీ రెండింటికంటే మళ్ళీ నేను వెళ్ళేసరికి 3 అయిపోయింది. అందుకని 11 గంటల బస్సుకి వెళ్దామని చెప్పి ఊడిగా పని చేస్తున్నాను అనమాట. పని చేసుకుంటే 11 గంటల బస్సుకి నాకు పని అంతా అయిపోవాలి అని చెప్పి నేను పొద్దున్నే లేగటమే పెందలా లేచి నేను ఈ పనులన్నీ నైట్ అనుకున్నాను అనమాట. నాకు ఈ టయానికి ఈ పనులన్నీ అయిపోవాలి, నేను 11 గంటల బస్సుకి వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాను. అలానే పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకొని ఇక నేను ఇక్కడ పని అంతా అయిపోయినాక అన్ని సర్దుకున్నాక ఇక ఇక్కడ బొబ్బట్లు అయితే నేను చేస్తున్నాను అనమాట. బొబ్బట్లు చేసుకుంటా ఇక్కడ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను టాస్క్ అంది అదేనండి, నాకు ఆ టయానికి అయిపోవాలి, అయిపోతేనే అప్పుడే నాకు ఆ బస్సు అనేది అండి. బస్సు అయితే మిస్ అయిపోయిందంటే మళ్ళీ చేసినవన్నీ నేను మళ్ళీ 2ంటికి అయితే బయలుదేరాలి. సాయంత్రం అయిపోయింది. అమ్మాయి దగ్గరికి కాసేపు కూడా నేను ఉన్నట్టు అనిపించదు, అందుకని చెప్పి నేను టాస్క్ అన్నాను. అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు అడవుడేనండి, మళ్ళీ అమ్మాయి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నాకు అడవుడే. వెళ్ళేటప్పుడు బస్సు అందదని అడవుడే, వచ్చేటప్పుడు మళ్ళీ బస్సు అందదని అడవుడే అనమాట. అలాగా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే నాకు అంత రిస్క్ అనిపించింది. ఇక అది బస్సు మిస్ అయితే ఇంకోటి లేదు కదా, ఆ బస్సుకే వెళ్ళాలి, ఆ బస్సుకే రావాలి, అది అనమాట నా ఇబ్బంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ జగతాల దగ్గర ఒక దారుణం అయితే జరిగింది కదా, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. చాలామంది చూసుంటారు, వీడియోలు కూడా షేర్ చేసి ఉంటారు. ఆ వీడియోలు చూసి ఏడిసిన వాళ్ళు ఉంటారు, వాడిని తిట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో నేను ఒక దాన్ని అనమాట. అయితే నేను ఇంతవరకు ఎవరి గురించి అయినా ఏదైనా సరే నేను మాట్లాడలేదండి. ఎందుకనంటే తెలియక ఏదైనా పొరపాటు మాట్లాడితే దాన్నే పట్టుకుంటారు అని చెప్పి నేను అన్నీ తెలియదు కదా, తెలియకుండా మాట్లాడకూడదని చెప్పి నేను ఏ వీడియో గురించి కూడా నేను అసలు నా ఛానల్లోనైతే మాట్లాడను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటిదంటే, అది మాట్లాడినా మళ్ళీ ఎటు అవుతుందని చెప్పి నాకు కొంచెం భయం అనిపించింది. ఎందుకనంటే నాకు చదువులేని దాని మీద నేను ఏం చెప్తానో ఏం చెప్పనో నాకు తెలియదు కదా. అది కాక సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో కూడా, మరి అక్కడ ఏం జరుగుతుందో ఏందో నాకు తెలియనప్పుడు నేను నా వీడియోలో నేను మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పి నేను ఎవరి గురించి ఏమీ నేను మాట్లాడనండి. కాకుంటే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, సమస్య అంతా ఆడపిల్లకే ఉండిద్దండి. చిన్నప్పటి నుంచి పుట్టింటి దగ్గర పెరిగి చక్కగా 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు తల్లిగారి దగ్గర ఉండి తర్వాత పెళ్లి చేసి పంపిస్తారు. అది కూడా తన మీద నమ్మకం ఉండబట్టే చక్కగా చూసుకుంటాడని చెప్పి పంపిస్తారు అత్తగారింటికి వచ్చినాక అందరూ కొత్త వాళ్ళే ఉంటారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఉండరు. చాలా రోజులు పట్టిద్ది అనమాట ఆ ఇంట్లో ఇవ్వడాలంటే, చాలా టైం పట్టిద్ది కూడా. ఆ కొత్త ఇంట్లో మనకి ఎవరికి ఏమి ఇష్టమో ఏంటిదో మనకు తెలియదు. ఆ ఇష్టాలు తెలియాలన్నా, వాళ్ళ ప్రవర్తన తెలియాలన్నా, మనుషులు ఎలాంటి వాళ్ళన్నా తెలియాలన్నా కొంచెం టైం పట్టిద్ది. కానీ భర్త ఏం చెబుతాడో తెలుసా అండి, నువ్వు మా అమ్మనే మా నాన్నే బాగా చూసుకోవాలి, వాళ్ళు ఏమన్నా పట్టించుకోకూడదు, వాళ్ళు ఏదన్నా అన్నా కానీ నువ్వు పట్టించుకో మాకు, నేను ఏదన్నా అంటేనే కదా నువ్వు బాధ కలిగేది, నేను ఏదన్నా అంటే నువ్వు బాధపడాలి, వాళ్ళు ఏదన్నా అన్నా కానీ నువ్వు పట్టించుకోబాకు అంటాడనమాట. అది ఏంటంటే వాళ్ళు తిట్టినా ఏం చేసినా మనమైతే మెదలకుండా ఉండాలన్నమాట. అది భర్త చెప్పే మాట. ఇంకొక విషయం ఏంటిదంటే, అత్తమామ తిట్టినా కానీ మనం ఎదిరించి మాట్లాడకూడదు, ఎందుకు తిడతామని అడగకూడదు. అదే భర్తకు చెప్పామనుకో, వాళ్ళు చెప్పే సమాధానం అదనమాట. మన తప్పు లేకపోయినా వాళ్ళు అంటున్నా కానీ మనం ఏం మాట్లాడకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడకూడదు. కానీ అత్తగారింటికి వచ్చిన వాళ్ళందరినీ చక్కగా పలకరించాలి, నవ్వుతూ మాట్లాడాలి, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేయాలి, అన్నీ చేయాలి. కానీ అల్లుడిని వచ్చి ఒక్కరోజు వచ్చి పుట్టింటి దగ్గర ఉండమని చెప్పండి, ఒక్కరోజు కూడా ఉండరు. నువ్వు ఉంటే ఉండు, నేను ఉండను, నేను వదిలిపెట్టి వచ్చేస్తాను, నువ్వు ఉండిరా కావాలంటే 2 రోజులు అంటారు. అదే జీవితాంతం మనం నమ్మి వాళ్ళ ఇంటికి వచ్చి
మనం కలిసిపోతామండి. కాకుంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వైష్ణవి అన్న అమ్మాయి చిన్న వయసు అండి, 18 సంవత్సరాలంట. ఎమ్మడిబడి పెళ్లి చేసుకొని మరి తడిగుడ్డతో గొంతు కోస్తారని అంటారు చూసారండి, అలాగా తడిగుడ్డతో గొంతు కోసాడనమాట. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకున్నాడు. పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదండి. మనం దేవుడు చూస్తలేదని మన అహంకారంతో మనం చేసేది మనం చేస్తూ ఉంటాం. కానీ నువ్వు చేసేది నేను చెయ్యి, నేను అన్నీ చూస్తున్నాను, నేనేమి శిక్ష చేయాలో అది వేస్తానని చెప్పి దేవుడు కూడా అనుకుంటాడు. వాడు చక్కగా శిక్ష అయితే అనుభవిస్తాడండి, ఏం బాధలేదు. గవర్నమెంట్ కూడా ఆడపిల్లలకి చాలా సెక్యూరిటీ అనేది ఇచ్చింది. గవర్నమెంట్ చాలా ధైర్యం కూడా ఇస్తుంది. అలానే ఆడపిల్లలకి చాలా అన్యాయం కూడా జరుగుతుందండి. చాలా అన్యాయం జరుగుతుంది. ఆడబిడ్డల్ని చంపేసి వెళ్ళిపోతున్నారనమాట. మీకు నచ్చపోతే వదిలేసి వెళ్ళండి రా బాబా, వదిలేసి వెళ్ళిపోండి. చక్కగా తల్లిదండ్రులు సాదుకుంటారు, చక్కగా చూసుకుంటారు ఆ పిల్లల్ని. మీరు చంపేసి వెళ్ళిపోవటం ఎందుకు చెప్పు? ఆ ఉసురు పోసుకోవటం ఎందుకు? ఆ తల్లిదండ్రులకి కడుపు కోత పెట్టడం ఎందుకు చెప్పండి? ఈ వీడియో గురించి నేను అంతకుముందే మాట్లాడదాం అనుకున్నానండి. కాకపోతే చెప్పాను కదా, ఏం మాట్లాడతానో తెలిసి తెలియకుండా మాట్లాడితే ఇబ్బంది అయితే చెప్పి నా ఛానల్లో నేను అసలు మాట్లాడనండి. ఇదే కాదు ఏ రేసి కూడా నేను మాట్లాడనమాట. ఇప్పుడైతే నేను ఎందుకు మాట్లాడానంటే, ఒక ఆడపిల్ల ఎంత దారుణంగా చేశాడండి, అసలు దారుణంగా చంపేశాడు. నేనైతే ఫస్ట్ రోజు చూసినప్పుడు షాక్ అయ్యాను అనమాట. చూసి నేను ఫ్రాంక్ వీడియో అనుకున్నా ముందైతే, ఎందుకంటే వాళ్ళ అన్నలు కానీ ఆ అమ్మాయి కానీ ఎక్కువ ఫ్రాంకులు వీడియోలు చేస్తారు. నేనైతే వీళ్ళ వీడియోలు చూస్తానండి, ఫ్రాంక్ వీడియోలు ఎక్కువ చేస్తారు. అలానే నేను ఫ్రాంక్ చేస్తుంటారులే అనుకొని నేను నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇక ఒకదానెమ్మట ఒకటి వైష్ణవి చనిపోయింది అని చెప్పి వీడియోలు వస్తున్నాయి. ఇదేంది అసలు ఇలా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఉందండి, అది నిజమేనని పెట్టారు. కానీ నాకు అసలు ఎంత ఏడిశానోనండి, భలే బాధ అనిపించింది. ఎవరైనా ఆడపిల్లే కదండి, మన పిల్లైనా వాళ్ళ పిల్లైనా ఆడపిల్లే కదా, అంత దారుణంగా చంపాడు, అంత దారుణం చేశాడు అని చెప్పి నాకు చాలా బాధేసి నేను అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను. కానీ మాట్లాడలేకపోయానండి, ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు పెడతానంటే, మా అమ్మాయిది పుట్టినరోజు అండి అని చెప్పి మీకు వీడియో షేర్ చేస్తున్నాను కదా, ఒక ఆడపిల్ల వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. అలానే ఒక ఆడపిల్ల గురించి మాట్లాడాలని చెప్పి నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకొని మీతో మాట్లాడుతున్నానండి. ఇక అదండి, అమ్మాయికి అయితే డ్రెస్సు అబ్బాయి తీసుకొస్తే ఆ డ్రెస్ అనేది మీకు రీల్స్ కూడా పెట్టాను కదా, ఆ రీల్స్ని కూడా చక్కగా సపోర్ట్ చేశారు. ఇక అమ్మాయికి డ్రెస్ అయితే అది తీసుకున్నామండి. తీసుకొని ఇక బస్సుకి అయితే బయలుదేరనమాట. నేను అరగంట ముందే బయలుదేరి కూర్చున్నాను బస్సు కోసం. ఎందుకంటే ఆ బస్సు మిస్ అయిందంటే మళ్ళీ 2 గంటలకు బస్సు, అందుకని గబా పని చేసేసుకొని అరగంట ముందే బయలుదేరి కూర్చున్నాను అనమాట. బస్సు వచ్చినాక బస్సు ఎక్కి ఇక మళ్ళీ మార్కెట్లో దిగి మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ అమ్మాయి దగ్గరికి వచ్చాను. వచ్చినాక ఇక అక్కడ కబుర్లు చేస్తే వచ్చిందండి, కిందకు వచ్చింది. సార్కి ఫోన్ చేస్తే కిందకు పంపించినాక వాళ్ళ పర్మిషన్ అడిగి బయటికి తీసుకెళ్లి తనకి ఏం కావాలో కొనిపెట్టాను. చాక్లెట్ బాక్స్ కావాలంది, మా రూమ్లో నేను పంచుకుంటానంది. సర్లే అని చెప్పి నేనైతే బాక్స్ కొనిపెట్టానండి. ఏం కావాలంటే ఆ బాక్స్ చాలు, ఆ బాక్స్ అయితే మాకు రూమ్లో అందరికి సరిపోతాయి అని చెప్పి అంది. ఇక అందుకని చెప్పి ఆ బాక్స్ అయితే కొనిపెట్టాను. అయ్యే చాక్లెట్లు మీకు ఎక్కడ చూపెడుతున్నాను, ఇక చూడండి. ఆ చాక్లెట్లు అయితే కొనిపెట్టినాక ఇక కాసేపు బయటకు అయితే తీసుకెళ్ళానండి. ఇప్పుడు అమ్మాయి అయితే వేసుకుంది కదండి రెడ్ కలర్ డ్రెస్. ఆ డ్రెస్ అయితే నేను మీషోలో చీర అయితే తీసుకున్నాను. బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి 2 తీసుకున్నానండి. బ్లాక్ కుట్టాను, రెడ్ కుట్టాను అనమాట. లాంగ్ ఫ్రాక్లు అయితే కుట్టాను. అయితే ఈ డ్రెస్ అయితే ఇంతవరకు వేసుకోలేదు. అందుకని చెప్పి నేను వచ్చేసరికి లేట్ అయింది కదా, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పి తలస్నానం చేసి ఇక ఆ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళింది. ఇక ఇప్పుడు నేను డ్రెస్ తీసుకొచ్చాను కదండి, ఆ డ్రెస్ కూడా వేసుకొని చూపించింది. ఆ డ్రెస్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక అయితే నేను ఇంటికి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి మళ్ళీ కుట్లు వేసుకొని తీసుకొచ్చాను అనమాట. మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. ఇక ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర కుట్లు వేసుకున్నాను అనమాట. అంటే లూజ్ ఉంది కదా డ్రెస్, కొంచెం ఫిట్టింగ్ కోసం కుట్లు అయితే వేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడైతే వేసుకున్నాక ఎలా ఉందో ఏంటిదో చెప్పండి. బయటికి వెళ్ళి వచ్చినాక ఇక నేను మా అమ్మాయి కలిసి బొబ్బట్లు అయితే తింటున్నామండి. అయితే ఇక్కడ బొబ్బట్లు తింటా కూడా నేను ఒక విషయం ఏమనుకున్నానంటే, బొబ్బట్లు అయితే చాలా మెత్తగా బాగున్నాయండి. నేను అనుకున్నాను వెళ్ళేటప్పుడు ఇక చేశాను కదా, ఒక బాక్స్ పెట్టుకున్నాను. అంటే చేసినాక కూడా ఆరబెట్టినాక అప్పుడు బాక్స్ పెట్టుకొని తీసుకెళ్ళాను. అమ్మాయి తినబోయేసరికి గట్టిగా అయితే కావచ్చు అనుకున్నా, కానీ అలా ఇవ్వండి, చక్కగా మెత్తగా చాలా బాగా కుదిరినాయి అనమాట బొబ్బట్లు. చాలా బాగున్నాయి, నచ్చినాయని అడిగితే బాగున్నాయి అని చెప్పి అంది. ఇక అమ్మాయి నేను ఇక్కడైతే బొబ్బట్లు అయితే తిన్నాక అబ్బాయి గాజులు తెచ్చాడు కదండి, ఆ గాజులు కూడా వేసుకొని చూడు ఎలా ఉంటాయో అని చెప్పి అన్నాను. తీసుకొచ్చాను, వేసుకుంటామని చెప్పి అన్నాను. అయితే ఒక చేతికి వచ్చి పెట్టుకుందండి, ఇంకో చేతికి గాజు వేసుకుంది. అయితే గాజు పెద్దదైతే అటు ఇటు సైడ్గా వేసుకో, బాగుంటాయి గాజులు అంటే ఎక్కువ అంటుంది మా అమ్మ ఇక్కడ. అయితే నువ్వు వేసుకొని వేసుకొని చూస్తేనే కదా తెలిసేది, చూడకుండా ఎక్కుతాయో లేదా అంటావు ఏందని చెప్పి ముందు వేసుకుంటే తెలిసిద్ది, ఎక్కపోతే తీసుకెళ్తాను, ఎక్కితే ఉంచుకుంది కానీ కాసేపు ఆ డ్రెస్ వేసుకుంటావు కదా కాసేపు ఉంచుకొని తీద్ది కానీ అన్నాక వేసుకొని చూసిందండి. చూడగానే చక్కగా పట్టినాయి అనమాట గాజులు కూడా, సైజు కూడా అమ్మాయి సైజే తీసుకొచ్చాడు. వేసుకున్నాక ఇక అటు ఇటు మధ్యలో గాజు ఉంది కదా, సైడ్ గాజులు అయితే వేసుకున్నాక నచ్చినాయి అని అడిగాను. నచ్చినాయి అని అడిగితే నచ్చినాయి బాగానే ఉండి అని చెప్పి అంటుందన్నమాట. గాజులు అయితే సన్నగా చాలా బాగున్నాయి గాజులు. ఇక
ఇక కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్ది. కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే చేయండి. చెప్పు, ఎట్లా డ్రెస్ బాగుందా? నచ్చిందా? డ్రెస్ నచ్చిందా? వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చాడు డ్రెస్సు, మా అబ్బాయి తీసుకొచ్చాడు. శుభాకాంక్షలు.